రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. గతించినటువంటి ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు నాయనా మమ్మల్ని ప్రేమించి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మేము ఈరోజు ఎన్నో ప్రయాణాలు చేశాము నాయనా, ఈ అపాయం మా దగ్గరకు రాలేదు. ఎన్నో పనులు చేశాము, ప్రతి పనిని ఆశీర్వదించారు. ఎన్నో ప్రయత్నాలు చేశాము నాయన, ప్రయత్నాల్లో మాకు తోడై ఉన్నారు. ఎక్కడా కృంగిపోకుండా, ఎక్కడా బలహీన పడకుండా నాయన మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు సజీవులంగా ఉండి మరొక మారు మీ పాద సన్నిధిన మేమందరము కలిసి ఈ విధంగా ప్రార్థించుకొనగలిగే అద్భుతమైన అవకాశము దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం ద్వారా తండ్రి కీర్తనాకారుడు కీర్తిస్తున్న రీతిగానే తండ్రి, అవునయ్యా, ఇప్పుడు చుట్టుకొని ఉన్న మా శత్రువుల వంటి సమస్యల కంటే, ఇప్పుడు చుట్టుకొని ఉన్న మా అనారోగ్య సమస్యల కంటే, ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్న ఈ బాధలు, ఈ బలహీనతల కంటే మమ్మల్ని ఎత్తుగా హెచ్చించబోతున్నందుకు, మమ్మల్ని వాటికి అందకుండా పైన నిలవబెట్టబోతున్నందుకు, మమ్మల్ని ఏమీ చెయ్యకుండా అయా మీరు మమ్మల్ని రక్షించబోతున్నందుకు మీకు వందనాలు నాయనా. ఎవరు కూడా ఈ రాత్రి కాలంలో వారిని చుట్టుకొని ఉన్న ఆ సమస్యలు, శత్రువులు, బలహీనతలను చూసి భయపడకుండా విశ్వాసముతో ఈ రాత్రి యందు జీవించుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రతి రోజును తండ్రి ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారు అద్భుతాలు చూస్తున్నారు, వారు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. ప్రభువా, మరలా అడుగుతున్నాము తండ్రి, ఎంత మంది అయితే ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉండంగా మీ కార్యాలను మరలా జరిగిస్తూ రమ్మని అడుగుతున్నాము తండ్రి. అనారోగ్యంతో ఉండి మీ పాద సన్నిధికి వచ్చారు తండ్రి. ఆ వ్యాధి ఎటువంటిదైనా, ఆ బలహీనత ఎటువంటిదైనా, అది ఎంత భయంకరమైనదైనా, ఎంత మరణకరమైనదైనా తండ్రి, యేసు నామములో స్వస్థత వచ్చునుగాక. ఎస్ లార్డ్, సంపూర్ణమైన విడుదల బిడ్డలకు దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామమున లయపరచండి ప్రభువా నాయనా. అదే విధముగా గృహములో నెమ్మది లేని స్థితి, సమాధానము లేని స్థితి, గొడవలు, విభేదాలు, కక్షలు నాయన, వాటన్నిటిని తొలగించండి. కుటుంబంలో సమాధానాన్ని, నెమ్మదిని మీరే స్థాపించండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య నాయనా ఎన్నో తండ్రి విభేదాలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరూ నష్టపోయిన స్థితిలో ఉన్నారు, కోల్పోయిన స్థితిలో ఉన్నారు, అట్టడుగున ఉన్నారు. వారందరినీ కూడా లేవనెత్తండి. ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నామయ్యా. గర్భఫలం లేని వారు ఉన్నారు, గర్భఫలాన్ని దయచేయండి. డిప్రెషన్లో ఉన్నారు నాయన, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి, మంచి సంబంధం వారికి వచ్చులాగున మీ కృప చూపించండి ప్రభువా. అదే విధంగా కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడ్డారు నాయన, ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి న్యాయం వారికి జరగాలో మీరే తండ్రి వారి వైపుండి వాదించండి ప్రభువా. అదే విధంగా ఆయా దేశాలు వెళ్తున్నారు తండ్రి, బిడ్డలందరికీ మీ సహాయం దయచేయండి అయా. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఆ పాస్పోర్ట్స్ విషయంలో, కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కృప చూపించండి తండ్రి నాయన. అదే విధముగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నాయన మీరు క్షేమాన్ని దయచేయండి, అభివృద్ధిని దయచేయండి నాయన. గర్భముతో ఉన్నారు ప్రభువా, తల్లికిని బిడ్డకును నాయన మీరే తోడై ఉండండి. ఏ సమస్య రాకుండా వారిని భద్రపరచండి. సుఖ ప్రసవమును మీరు అనుగ్రహించండి ప్రభువా.
అదే విధంగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారందరూ కూడా సురక్షితముగా ఉండుటకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సొంత గృహాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానైనా వారికి సొంత గృహమును దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు ప్రభువా. అవన్నీ కూడా బిడ్డలకు మీ చిత్తము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా, మారు మనసు కలిగి లేక చెడు వ్యసనాలు, చెడు స్నేహాలతో ఎంతో మంది బిడ్డలు ఆయన పాడైపోయిన స్థితిలో ఉన్నారు. వారందరికీ కూడా మారు మనసు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి అయా, అధికారులను, రాజకీయ నాయకులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా బోర్డర్స్లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృప చొప్పున కాపాడి రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మేమందరము కూడా ఈ రాత్రి సమయమందు మీ కృపను బట్టి సేద తీరబోతున్నాం. మంచి నిద్రతో మా అందరినీ తండ్రి సంతృప్తి పరచండి ప్రభువా. ఎవ్వరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఏ భయము, ఎటువంటి కలవరము వారిని ఆవరించకుండా అయా మీరే వారికి తోడై ఉండమని ప్రభువా. దొంగల నుండి, శత్రువుల నుండి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రంతను మీరే మా అందరినీ కాపాడి రక్షించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.